హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ప్రెసెంట్ మనకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో సేల్ నడుస్తుంది కదా. ఈ సేల్ లో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ని తీసుకొచ్చాను. 10,000 రూపీస్ నుంచి 70,000 రూపీస్ లోపు ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఇవి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఫోన్స్ అన్ని కూడా బ్యాంక్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకొని చెప్తున్నాను. అండ్ ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండిట్లో కలుపుకొని బడ్జెట్ వైస్ అయితే చెప్తాను. సో అసెండింగ్ ఆర్డర్లో వెళ్దాం. 10,000 నుంచి 70,000 వరకు అయితే వెళ్దాము. ఫ్రెండ్స్, ఇక మనం ఫస్ట్ ఫోన్ చూసుకుంటే IQ Z9X. రెగ్యులర్ గా దీని ప్రైస్ మనకు 12,500 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్ లో 10,499 వస్తుంది. ఈ ఫోన్ సంబంధించిన రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో చేసాము, మీద ఐ కార్డ్స్ లో ఇస్తా, చూడకపోతే ఒకసారి చూడండి. ఇందులో మనకు ఫుల్ HD ప్లస్ 120 Hz LCD డిస్ప్లే ఇచ్చారు. 6000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జర్ డైరెక్ట్ మనకు బాక్స్ లోనే ఇస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఈ ప్రైస్ కి 5 lakh ప్లస్ అంటూ స్కోర్ అంటే మామూలు విషయం అయితే కాదు. ఈ ఫోన్ ని ఈవెన్ 11,000 రూపీస్ లో కూడా స్టిల్ కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే Samsung Galaxy M35 5G. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 17,000-18,000 వరకు కూడా వెళ్తుంది అప్పుడప్పుడు. బట్ ఇప్పుడు ఆఫర్ లో 13,749 వస్తుంది. మోస్ట్ అండర్ రేటెడ్ ఫోన్ అని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, వన్స్ చెక్ చేయండి. అండర్ 15,000 దీన్ని బీట్ చేసే కెమెరా ఫోన్ అయితే లేదు. కెమెరాస్ ఎక్సలెంట్ ఉంటాయి. సో మీరు నార్మల్ గా ఫొటోస్ దిగడానికైనా, లేదా మీరు క్రియేటర్ అయినా కూడా నార్మల్ గా ఫొటోస్ అండ్ వీడియోస్ కైనా కూడా చాలా బాగుంటది. నేను రివ్యూలో నా 13 Pro Max ఫోన్ తో కూడా కంపేర్ చేసి కొన్ని ఫోటో శాంపుల్స్ అయితే పెట్టాను. మరీ దాన్ని బీట్ చేయలేదు, కానీ చాలా బాగుంటది అని చెప్పొచ్చు. కెమెరాస్ అయితే మీరు ఒకసారి రివ్యూని అయితే చెక్ చేయండి. అండ్ అప్డేట్స్ కూడా మనకు మంచిగా ఉంటాయి. 4 to 5 years వరకు అయితే మనకు అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు కూడా మనకు అప్డేట్స్ అనేవి టైం టు టైం అయితే వచ్చాయి. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ కూడా మనకు చాలా అంటే చాలా బాగుంటది. కాకపోతే బాక్స్ లో మనకు చార్జర్ అయితే ఇవ్వట్లేదు. మనం సపరేట్ గా చార్జర్ అయితే పర్చేస్ చేయాలి. దీనికి ఒక 1,000 to 1,500 రూపీస్ అయితే అవుతుంది. ఇది ఒక్కటి చూసుకోండి. సో చార్జర్ మనకు కొంచెం ఎక్స్ట్రా 1,000 రూపీస్ అయితే పెట్టాలి. ఇది తప్ప మిగతా అన్ని విషయాలు కూడా ఈ ఫోన్ మనకు అండర్ 15,000 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ డీల్ చూసుకుంటే CMF Phone 1 8GB RAM 128GB వేరియంట్. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు 15,000 to 16,000 మధ్యలో అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్ లో 13,999 వస్తుంది. అండర్ 15,000 బ్యాటరీ బ్యాకప్ కింగ్ అని చెప్పవచ్చు. సో మనకు మీడియం టు హెవీ యూసేజ్ లో కూడా 9 hours స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. సో దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, వన్స్ చెక్ చేయండి. UI చాలా బాగుంటుంది. ఫోన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. మీరు యూజ్ చేసేటప్పుడు మీరు ల్యాగ్స్ అట్లాంటివి అయితే ఏం నోటీస్ చేయరు. అండ్ BGMI లో కూడా 120 FPS మోడ్ అయితే రీసెంట్ అప్డేట్ అయితే ఎనేబుల్ చేశారు. 15,000 లో బెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, మంచి బ్యాటరీ లైఫ్, గుడ్ కెమెరాస్, గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ ఒక యూనిక్ డిజైన్ తో ఒక ఫోన్ కావాలంటే మాత్రం CMF Phone 1 మంచి ఆప్షన్ అవుతుంది. బట్ ఈ ఫోన్ లో 2 మైనస్లు అయితే ఉన్నాయి. బాక్స్ లో చార్జర్ రాదు. అండ్ ఇంకొకటి మనకి ఇది సింగిల్ స్పీకర్ తో వస్తుంది. ఈ 2 విషయాలు తప్ప మిగతా అన్ని విషయాల్లో ఇది మనకు బాగుంటుంది. అన్న నాకు CMF ఫోన్ వద్దు, 15,000 లోనే ఇంకేదైనా ఫోన్ ఉంటే సజెస్ట్ చేయమంటే ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంది, Realme Narzo 70 Turbo. దీని రెగ్యులర్ ప్రైస్ 17,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్ లో 14,498 వస్తుంది. ఇందులో మనకు డిస్ప్లే బాగుంటుంది. BGMI లో 90 FPS సపోర్ట్ కూడా ఇచ్చారు. డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. 45 వాట్ ఫాస్ట్ చార్జర్ బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ మనం సపరేట్ గా కొనాల్సిన అవసరం అయితే లేదు. 15,000 బడ్జెట్ లో మీరు గేమింగ్ చేస్తా అన్నా, లేదా క్యాజువల్ యూజర్స్ కి ఒక మంచి ఆల్ రౌండర్ ఫోన్ కావాలన్నా కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే IQ Z9S. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 20,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్ లో 17,748 వస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. ఆ టైంలో నేను దీన్ని అంత ఎక్కువగానైతే రికమెండ్ చేయలేదు, ఎందుకంటే కెమెరాస్ యావరేజ్ ఉంటాయని చెప్పేసి. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఫోన్ అయితే నేను యూజ్ చేస్తూనే ఉన్నాను. మా టీంలో నేను అందరం యూజ్ చేస్తూనే ఉన్నాము. Android 15 అప్డేట్ కూడా రీసెంట్ గా వచ్చింది. సో దాని తర్వాత మన కెమెరాస్ అండ్ బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది నాకు. సో 20,000 అండర్ లో ఒక కర్వ్ డిస్ప్లే ఫోన్ కావాలి, కెమెరాస్ బాగుండాలి, డిస్ప్లే అండ్ బ్యాటరీ మెయిన్ ప్రయారిటీ అంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇది మనకు మంచి డీలే. ఇదే ప్రైస్ లో మనకు Moto G85 కూడా ఉంది. బట్ దానికన్నా ఇది చాలా బెటర్. నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే Nothing Phone 2a. రెగ్యులర్ గా దీని ప్రైస్ 24,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్ లో 18,998 వస్తుంది. ఈ ఫోన్ కూడా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కెమెరాస్ యావరేజ్ ఉండే, బట్ నథింగ్ దీనికి రెగ్యులర్ గా అప్డేట్స్ ఇచ్చి కెమెరాస్ అయితే ఆప్టిమైజ్ చేసింది. స్టిల్ 2025 లో కూడా అండర్ 20,000 ఒక మంచి ఆల్ రౌండర్ ఫోనే ఇది. డిజైన్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, ఈవెన్ కెమెరాస్ కూడా రీసెంట్ టైమ్స్ లో చాలా ఇంప్రూవ్ అయినాయి. సో ఈ ఫోన్ తో పాటు బాక్స్ లో చార్జర్ రాదు. సో ఇది ఒక్కటైతే చూసుకోండి. ఇన్ కేస్ 20,000 లో బెస్ట్ ఆల్ రౌండర్ ఫోన్ కావాలంటే స్టిల్ దీన్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే OnePlus Nord CE4. రెగ్యులర్ గా దీని ప్రైస్ మనకు 23,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్ లో 19,749 వస్తుంది. సో 20,000 బడ్జెట్ లో OnePlus బ్రాండ్ లోనే ఒక మంచి ఫోన్ కావాలి, పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉండాలి, కెమెరాస్ బాగుండాలంటే దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ ప్రైస్ కి ఓవరాల్ ఒక మంచి కంప్లీట్ ప్యాకేజ్ అయితే అవుతుంది. ఇన్ కేస్ OnePlus ఫోన్స్ కొనేటప్పుడు మీకు గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుంది, ఒకవేళ
టెన్షన్ ఉంటే సో మీరు దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. రీసెంట్ గా వాళ్ళైతే అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు, ఇన్ కేస్ ఏమన్నా ఇష్యూస్ వస్తే లైఫ్ టైం ఫ్రీగా దానికి సర్వీస్ చేస్తా అని చెప్పి. నెక్స్ట్ చూసుకుంటే Moto H50 Neo. ఈ ఫోన్ రెగ్యులర్ గా మనకు 22,000 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు ఆఫర్ లో 19,999 కే వస్తుంది. ఈ ఫోన్ కి ఓన్లీ 2,000 రూపీస్ డిస్కౌంట్ ఉంది, బట్ స్టిల్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అనిపించింది, అందుకే లిస్ట్ లో ఇంక్లూడ్ అయితే చేశాను. ఈ ఫోన్ లో మెయిన్ హైలైట్ దీని కాంపాక్ట్ డిజైన్ అండ్ ఫ్లాట్ డిస్ప్లే. చేతిలో పట్టుకుంటే చాలా ప్రీమియం ఉంటుంది. అండ్ 20,000 లో టెలిఫోటో లెన్స్ అంటే క్రేజీ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్ లో ఏ ఫోన్స్ లో కూడా మనకు టెలిఫోటో లెన్స్ అయితే లేదు. 20,000 లో ఒక మంచి కాంపాక్ట్ ఫోన్ కావాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో దీంట్లో రెండే మైనస్ లో బ్యాటరీ బ్యాకప్ కొంచెం తక్కువ వస్తుంది అండ్ కెమెరా యాప్ యూఐ కూడా లాగ్ అయితే అవుతుంది. ఇది ఈ ఒక్క ఫోనే కాదు, అన్ని మోటో ఫోన్స్ లో మనకు కెమెరా యాప్ యూఐ అనేది లాగ్ అయితే అవుతుంది. సో ఇది తప్ప మిగతా అన్ని విషయాల్లో ఈ బడ్జెట్ లో ఇది ఒక మంచి ఫోన్ అవుతుంది. నెక్స్ట్ డీల్ చూసుకుంటే OnePlus Nord 4 8GB RAM 256GB స్టోరేజ్ వేరియంట్. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 30,000 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు ఆఫర్ లో 24,749 కే వస్తుంది. ఈ ఫోన్ బిల్డ్ అండ్ డిజైన్ అయితే సాలిడ్ ఉంటుంది. డిజైన్ ఒక్కటే కాదు, పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. రిమైనింగ్ డిస్ప్లే, కెమెరాస్ అన్ని కూడా బాగుంటాయి. సో ఓవరాల్ గా అండర్ 25,000 ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డీల్ చూసుకుంటే Motorola H50 Pro 12GB RAM 256GB స్టోరేజ్ విత్ 125W ఫాస్ట్ చార్జర్ వేరియంట్. నార్మల్ గా ఈ ప్రైస్ కి మనకు 68W చార్జర్ వేరియంట్ వస్తుంది, బట్ ఈ ఫోన్ మనకు హయ్యర్ వేరియంట్ ఈసారి సేల్ లోకి అయితే తీసుకొచ్చారు. రెగ్యులర్ గా దీని ప్రైస్ మనకు 30,000 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు ఆఫర్ లో 27,999 కే వస్తుంది. ప్రజెంట్ ఈ ఫోన్ ని మా టీమ్ లో కూడా ఒకరైతే యూజ్ చేస్తున్నారు, చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకు కెమెరాస్ ఎక్సలెంట్ ఉంటాయి, ఎక్స్పెషల్లీ టెలిఫోటో లెన్స్ తో మనకు పోర్ట్రేట్స్ అవంతా కూడా చాలా బాగా. రిమైనింగ్ ఇది మనకు ఐపీ రేటింగ్ తో వస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, NFC సపోర్ట్ ఉంటుంది, LHDC 5.0 సపోర్ట్ ఉంటుంది, ఇంకా చాలా అడిషనల్ ప్రీమియం ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో ఓవరాల్ గా 30,000 లో ఒక బెస్ట్ ఆల్ రౌండర్ అండ్ ప్రీమియం ఫోన్ అని అయితే చెప్పొచ్చు. అన్ని మోటో ఫోన్స్ లానే ఇందులో కూడా మనకు కెమెరా యూఐ అయితే లాగ్ ఉంటుంది, ఇది ఒక్కటి చూసుకోండి. నెక్స్ట్ డీల్ చూసుకుంటే iQOO 5G. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 53,000 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు ఆఫర్ లో 42,999 కే వస్తుంది. 45,000 ప్రైస్ కి స్నాప్డ్రాగన్ 8 Gen 3 అంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎవరైతే హెవీ గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఫోన్ కోసం చూస్తున్నారో దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ కెమెరాస్ కూడా మనకు బాగుంటాయి. నెక్స్ట్ డీల్ చూసుకుంటే Samsung Galaxy S24 Plus. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 68,000 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు ఆఫర్ లో 59,999 కే వస్తుంది. మన ఛానల్లో S24 రివ్యూ కూడా ఉంటుంది. చెప్పాలంటే రెండు ఫోన్స్ సేమే, జస్ట్ డిస్ప్లే సైజ్ అండ్ బ్యాటరీ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. బిగ్ సైజ్ స్క్రీన్ అండ్ బ్యాటరీ మీ మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఆల్రెడీ S24 కి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో చేసాము, మీద ఐకాన్స్ లో ఇస్తా, వన్స్ చెక్ చేయండి. అది ఇది ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు S23 Ultra కూడా మనకు 69,999 లో వచ్చింది, కాకపోతే ఇప్పుడు ప్రైస్ కొంచెం ఇంక్రీజ్ అయితే అయింది, 74,000 అయింది. అండర్ 70,000 వస్తే మాత్రం దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు, ఎందుకంటే మనకి ఇప్పుడు S25 సిరీస్ కూడా లాంచ్ అవుతున్నాయి కదా. అది లాంచ్ అయినాక వీటి ప్రైస్ ఇంకా డ్రాప్ అయితే అవుతుంది. మీరు వెయిట్ చేయగలిగితే మీకు ఇంకా బెస్ట్ ప్రైస్ లో అయితే వస్తుంది. లేదు అర్జెంట్ అంటే మాత్రం అండర్ 70,000 వస్తేనే కన్సిడర్ చేయండి. అండ్ ఒక్కసారి ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా చెక్ చేసుకోండి. ఇది మనకు కొంచెం ఓల్డర్ వేరియంటే కాబట్టి ఇంకా తక్కువ ప్రైస్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక మనం ఐఫోన్ డీల్స్ కి వెళ్తే ఫస్ట్ మనకు iPhone 16 128GB వేరియంట్ రెగ్యులర్ ప్రైస్ ఉంది 80,000 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు ఆఫర్ లో 64,499 కే వస్తుంది. ఎగ్దమ్ 15,000 ప్రైస్ డ్రాప్ అయితే అయింది. ఎవరైతే ఒక మంచి ఐఫోన్ కొందాం అనుకుంటున్నారో తక్కువ ప్రైస్, అంటే ఐఫోన్స్ మనకు ఉండే ఎక్కువ ఉంటాయి, బట్ స్టిల్ ఐఫోన్స్ లోనే మీకు తక్కువ ప్రైస్ లో కావాలి, మంచి ఫీచర్స్, లేటెస్ట్ ఫీచర్స్ తో గుడ్ కెమెరాస్, గుడ్ డిస్ప్లే, ఎవ్రీథింగ్ కావాలంటే మాత్రం మీకు iPhone 16 బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది 65,000 లో. అండ్ నెక్స్ట్ మనకు iPhone 15 చూసుకుంటే 60,000 ప్లస్ ఉంటుంది రెగ్యులర్ గా, బట్ ఇప్పుడు 56,999 లో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు iPhone 14 చూసుకుంటే 128GB వేరియంట్ మనకు 51,000 ఉంటుంది రెగ్యులర్ గా, ఇప్పుడు 49,000 కి వస్తుంది. అంత హ్యూజ్ డ్రాప్ అయితే ఏం కాదు. నెక్స్ట్ మనకు iPhone 13 128GB వేరియంట్ 49,990 ఉంటుంది రెగ్యులర్ గా, ఇప్పుడు 42,499 కి వస్తుంది. సో ఇదైతే ఇప్పుడు తీసుకోకండి, అవుట్డేటెడ్ ఫోన్, మనకు బిగ్ బిలియన్ డేస్ లో అప్పుడు చూసుకుంటేనే దీనికన్నా తక్కువ ప్రైస్ లో వచ్చింది. సో దీని జోలికి అయితే వెళ్ళకండి, మినిమం 14 సిరీస్ అబోవ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనకు ప్రో వేరియంట్స్ అండ్ ప్లస్ వేరియంట్స్ మీద కూడా కొన్ని ఫోన్స్ మీద డీల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా డిస్ప్లే మీద ఇస్తాను, ఇక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. సో ఓవరాల్ గా నాకు 10,000 రూపీస్ నుంచి 70,000 రూపీస్ లోపు ఉన్న బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్స్ అయితే ఇవి. సో మీరు దీంట్లో నుంచి ఏదో ఉన్నా కూడా మీ డబ్బులు అయితే వేస్ట్ కావు. సో వీటికి సంబంధించిన మాక్సిమం రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి, మీద ఐకాస్ట్లో అయితే చూడొచ్చు. సో ఫోన్స్ ని ముందట పెట్టుకొని అయితే చెప్పలేకపోయినా, ఎందుకంటే మనకు బ్రాండ్ రివ్యూ నుంచి అయితే మాక్సిమం రావు, అన్ని కొనే చేస్తాం కాబట్టి
కొని రివ్యూ చేసినాక ఎంబడే సెల్ చేస్తాము. మళ్ళీ సంవత్సరం ఉంచుకుంటే మనకి రీసేల్ వాల్యూ రాదు, మన ఛానల్కి లాస్ అయితే అవుతుంది, జేబులోకి వెళ్ళి పైసలు పెడతాం కాబట్టి. సో అందుకే టేబుల్ మీద ఫోన్స్ లేవు, బట్ స్టిల్ మాక్సిమం ఫోన్ రివ్యూస్ మన ఛానల్లోనే అయితే ఉంటాయి, మీరు చెక్ చేయొచ్చు. అండ్ వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.